సవాదికా వెల్కమ్ టు మై ఛానల్. సో మేమైతే థాయిలాండ్లో బ్యాంకాక్లో ఉన్నాము. మెహనగాన్ టవర్ చూసిన తర్వాత మేము క్రూజ్ డిన్నర్కి వెళ్ళబోతున్నాము. మన క్రూజ్ అయితే వచ్చేసింది. ఈ క్రూజ్ డిన్నర్కి సంబంధించి చాలా కంపెనీస్ ఉంటాయి, అంటే ట్రావెల్ ఏజెన్సీస్ కానీ ఇంకా ఈ క్రూజ్కి సంబంధించిన కంపెనీస్ కానీ చాలా ఉంటాయి. మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు. ఇదే మన రాయల్ గెలాక్సీ క్రూజ్. ఎంట్రీలోనే థాయ్ అమ్మాయిలో మంచిగా వెల్కమ్ చెప్పిండ్రు. ఇంటీరియర్ అయితే లోపల చాలా బాగుంది. ఈ రోజుకి మనల్ని ఎంటర్టైన్ చేసేది ఆ బొమ్మ కాదు, సారీ, ఆ థాయ్ అమ్మాయే. అన్నిటికీ సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి, ఫ్రూట్స్, వెజ్, నాన్ వెజ్, డ్రింక్స్. దీని గురించి నేను చెప్పాలనుకున్నా ఏంటంటే వీళ్ళు ఎట్లా తింటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ సీ ఫుడ్ అదేంటో కూడా నాకు తెలియదు, అది ఫిష్ ఏమో తెలియదు, కానీ దాన్ని అట్లనే కట్ చేసి ఇచ్చేస్తున్నాడు. ఆ పచ్చి దాన్ని ఎట్లా తింటున్నారు రా బాబు. అక్కడ మనకి కనిపించేది గ్రాండ్ ప్యాలెస్. బ్యాంకాక్లో చూడాల్సిన ప్లేసెస్ అంటే మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ కూడా ఈ ఛా ప్రాయా రివర్ చుట్టుపక్కలనే ఉంటాయి అన్నమాట. ఈ క్రూజ్లో వెళ్తుంటే ఆల్మోస్ట్ అన్నీ కనిపించేస్తాయి. అక్కడ గోల్డెన్ కలర్లో మంచిగా షైన్ అవుతుంది కదా, అది వాటర్. క్రూజ్లో ఉన్న వాళ్ళకి ఒక సెకండ్ కూడా బోర్ కొట్టకుండా అటు సాంగ్స్ అని, డాన్స్ అని, ఇప్పుడు యాక్ట్, అట్లా ఏదో ఒక షో పెట్టి అందరిని ఎంగేజ్ చేస్తూనే ఉన్నారు.